విశాఖ జిల్లాలో మావోయిస్టులపై గిరిజనులు తిరగబడ్డారు. ఇన్ఫార్మర్ల నెపంతో హత్యలు చేయడాన్ని నిరసిస్తూ కర్రలు, కొడవళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో 3 మావోయిస్టులు మృతి చెందారు. ఆదివారం అర్ధరాత్రి చింతపల్లి మండలం కోరుకొండ గ్రామానికి చేరుకున్న మావోయిస్టులు ఇన్ఫార్మర్ నెపంతో గిరిజన నేత సంజీవరావును కాల్చి చంపారు. దీంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు మావోయిస్టులపై ఒక్కసారిగా ఎదురుదాడికి దిగారు. ఈ ఘటనలో ఏఓబి ఈస్ట్ డివిజన్ కు చెందిన శరత్, నాగేశ్వరరావుతో పాటు మరో మావోయిస్టు మరణించారు. వివరాలు మా కరెస్పాండెంట్ వెంకట్ జగన్నాథ్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈ సంఘటనకు సంబంధించి వివరాలేంటి? ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే మావోయిస్టులకు గడ్డు కాలంగా చెప్పుకోవాలి. ప్రధానంగా గిరిజనుల్లోనే వాళ్ళకి వ్యతిరేకత వచ్చిందంటే ఇంకా మావోయిస్టుల మనుగడ కష్టంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు నిన్న జరిగిన సంఘటనలు చూసుకున్నట్లయితే సంజీవరావు అనే ఈ స్థానికంగా ఉన్న నేతను చంపడంతోనే ఆ స్థానికంగా ఉన్న గిరిజనులందరూ కూడా ఒకసారిగా తిరగబడ్డారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా గిరిజన గ్రామాల్లో ఎప్పుడు కూడా మావోయిస్టుకు షెల్టర్ జోన్, అట్లాంటిది మావోయిస్టులు కూడా ఇప్పుడు గిరిజనుల్లో కూడా ఆ పరిస్థితి లేకుండా పోయింది. అంటే కేవలం మావోయిస్టులు తన ఉనికిని కాపాడుకోవడానికి ఇట్లాంటి చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి పనులకు పాల్పడుతున్నారని, మమ్మల్ని అడ్డంగా వాడుకుంటున్నారని గిరిజనులు దీంతో పూర్తిగా నమ్మడంతో వెళ్ళబడ్డ తిరగబడ్డారు. అయితే సంజీవరావు మంచి వ్యక్తి కావున అలాంటి వ్యక్తిని చంపడాన్ని మేము తిరగబడుతున్నాం, అలాగే ఇన్ఫార్మర్ల నెపంతో ప్రతి ఒక్కరిని కూడా చంపుతున్నారని వాళ్ళ వాదన వినిపించారు. పూర్తిగా గిరిజనులు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలను కూడా లాక్కున్నారు. వాళ్ళ దొరికిన ఆయుధాలతో వాళ్ళని తిరిగి దాడికి దిగారు. దీంట్లో శరత్ అనే ఆయన ఈస్ట్ డివిజన్ కమిటీ మెంబర్. ఈయన ప్రధానంగా 20 లక్షల వరకు కూడా ఈయన పైన క్యాష్ అవార్డు కూడా ఉంది. ఎవరైనా పట్టిస్తే పోలీసులు వీళ్ళకి అవార్డు ఇవ్వడానికి జరుగుతుంది. అయితే ఇలాంటి సంఘటనలు ఇది మొదటి కావడం మావోయిస్టుల్లో ఒక సెన్సేషన్, మొత్తం మావోయిస్ట్ పోలీసుల్లో కూడా సెన్సేషన్ గా క్రియేట్ అయింది తరంగిణి. ఓకే వెంకట్.